కీర్తన భాగాన్ని చదువుదాము. సంకీర్తన 131 సంకీర్తన. జాన్ పాల్ పాస్టమ్ గారు ఉన్నారు, వారు చదువుతారు. ఓకే, అందరూ బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. 131వ అధ్యాయం. యెహోవా, నా హృదయము అహంకారం గలది కాదు, నా కన్నులు మీదు చూచుచున్నవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకొనుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి అందరం కూర్చొందాము. మొట్టమొదటిగా మరి సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరు చొప్పున నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. సంఘ పెద్ద గారికి, అలాగే చక్కటి ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్న తమ్ముళ్ళకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రెసిడెంట్ గారికి, మరి తండ్రి సమానులు వెనకాల చాలామంది పెద్దలు కూర్చున్నారు అండి. అద్భుతమైన ఈ స్థలములో మనము ఎంతో విలువైనదిగా మనం భావించాలి. ఈ యొక్క సమయమున ఈ సమయము చాలా విలువైనది, అన్నిటికంటే చాలా విలువైనది. ఎందుకనంటే ఈరోజు రాజులకు, అధికారులకు, గొప్ప గొప్ప పేరు ప్రాఖ్యాతలు కలిగిన వారికి లేని భాగ్యం ఈరోజు మనకు దేవుడిచ్చాడు. ఏంటి ఆ భాగ్యం అని అంటారా? దేవుని మందిరములో కూర్చొని, ప్రభు మందిరములో కూర్చొని దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. కానీ చాలా మందికి ఇది లేదు, అవునా కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇందక నుండి సంఘ పెద్ద గారు చెప్పుకుంటూ వస్తున్నారు, మీ పనులు మీవే, అన్ని మీవే. కానీ దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే గనుక, ప్రభు ఆరోగ్యం ఇవ్వకపోతే గనుక మనము ఏ మాత్రము కూడా ఏమండి నిర్నిమిత్తులమని చెప్పి బైబిల్ రాయబడి ఉంటుంది. ఏమండి మనం ఎందుకు పనికిరామన్నమాట. మనము ఒలికిన నీటి బుడుగ వంటి వారం, మనం ఒలికిన నీటి వంటి వారం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ సంతోషంగా చేతులెత్తాల. ప్రైజ్ ది లార్డ్. ఈ అవయవాలన్నిటితో మనం ప్రభుని గణపరచగలగాల. ఆ మాట అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 13వ వచనంలో రాస్తా వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ముక్కు ఆయనదే, ఈ యొక్క కళ్ళు ఆయనవే, ఈ చెవులు ఆయనవే, ఈ యొక్క తల ఆయనవే, ఏమండి తర్వాత నోరు ఆయనదే, ఈ చేతులు ఆయనవే, ఈ కాళ్ళు ఆయనవే, లోపల కూడా ఉన్నాయి కొన్ని కనబడనివి, అవి కూడా ఆయన చేసినవే. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు ఏమంటాడు తెలుసా? నీవు కలగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంటాడు. దేవునికి స్తోత్రం. భయం కలుగుతుంది మనకు చూస్తే ప్రియులరా. ఈ కళ్ళలో ఎలా నరాలు ఉన్నాయో తెలియదు, ఏమండి ఈ మన తల వెంట్రుకలు ఎలా పెరుగుతున్నాయో తెలియదు ప్రియులరా. లేదనుకుంటే మన జీవితం ఎలాగో ఒకసారి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఏమండి ఈ కడవరి దినాల్లో ఎప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉండాలా, ప్రభుకి దగ్గరగా ఉండాలా, ప్రభుకి సమీపముగా ఉండాలా. అప్పుడే నువ్వు కాపాడబడతావు. దేవునికి స్తోత్రం. అప్పుడే పగలెండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలకుండా దేవుడు కాపాడగలుగుతాడు. ఎప్పుడు తెలుసా? దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క మందిరములో ఆయన మాటలు మనం వింటున్నప్పుడు ప్రియులరా, ఖచ్చితంగా దేవుడు మనకు సంరక్షిస్తాడు. ఆయన రక్షణను మనకిస్తారు. ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం చదివిన సంకీర్తనలో ఒక మాట, చక్కటి మాట అంటారు, జాగ్రత్తగా వినండి. దావీదు అంటున్నాడు దేవునితో, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. దేవునికి స్తోత్రం.
అహంకారం అంటే అర్థం ఏంటి? గర్వం, అహం అన్నమాట. అంటే నా దగ్గర ఉన్నది నీకు లేదు. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గర ఉన్నది నీకు లేదు, నాకున్న జ్ఞానము నీకు లేదు, నా అంత నువ్వు పాటలు పాడలేవు. అహంకారముగా ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, మీ తల్లిదండ్రులు ఎదుటాల, లేదా మీ దేవుని సేవకుల ఎదుటాల, లేదా పెద్దల ఎదుటాల మీరు అహంకారంగా మీరు ప్రవర్తించకండి. ఏమండి, అహంకారంగా మనం ఉన్నామంటే దేవుడు ఏం చేస్తాడట తెలుసా? అహంకారులను ఎదిరించట దీనులకు ఆయన కృప ఇస్తాడని అపోస్తలుడైన పౌలు పేతురు పత్రికలో రాస్తాడు. దేవునికి స్తోత్రము. వినాలి, అందరు తలలు దించుకొని వింటున్నారు. ఏమండి, ఓ మాట మీకు గుర్తు చేస్తాను ప్రియులారా. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 29వ వచనములో భక్తిహీనుల ముఖము మార్చుకొని ఉంటారట. భక్తిహీనులంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తిహీనులు అంటే ఏం చేసుకుంటారట? వారి ముఖం వాడిపోతుందట. కానీ భక్తి చేసేవారు, ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలా, నేనే అక్కడికి వెళ్ళి ముందు పాట పాడాలా, నేను మోకరించి ప్రార్థన చేయాలా, నా పాపముల గురించి ఆయన కలవరి శిలువలో మరణించాడు, ఆయన తిరిగి మృత్యుంజయుడిగా లేచాడు, ఈరోజు ప్రభు కోసం నేను బ్రతకాలా, దేవుని కోసం బ్రతకాలని ఎప్పుడు ఆ ముఖం ప్రకాశిస్తూ ఉంటుందట. గడిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రకాశించాలి మన ముఖం. భక్తి చేసే ముఖం ప్రియులారా ప్రకాశించాలి. సినాయి పర్వతములో ఏమండి, మోషే అక్కడ 40 రోజులు యేసు ప్రభుతో సహవాసం చేస్తే ఆ ముఖం ఎలాగొచ్చిందట తెలుసా? ఆ ప్రజలందరూ కూడా కొండ దిగి వస్తున్నప్పుడు, ఆ 10 ఆజ్ఞలు పట్టుకొని 2 రాతి పరకలు పట్టుకొని దిగి వస్తున్నప్పుడు అక్కడ ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయారట. కారణం, దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆయన, ప్రభు సన్నిధిలో ఉన్నాడు ఆయన. దేవుని వాగ్దానాలు పట్టుకొని ఆయన దిగి వస్తున్నప్పుడు ప్రజలందరూ ఆయన ముఖాన్ని చూడలేకపోయారట. ఈరోజు మన ముఖాలు నిద్ర ముఖాలు, ఈరోజు ముఖాలు మనం మార్చుకొని ఉన్నాం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి చేసే ముఖం ఎప్పుడు కలకల్లాడుతుంది, తహతహలాడుతుంది, ఎప్పుడు గ్లోరీతో ఉంటది, దేవుని మహిమతో ఉంటది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చక్కగా వినండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, అహంకారంగా ఉండకండి. అహంకారంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చాలా మంది అహంకారంగా, ఏమండి, వారి హృదయంలో అక్కడ చక్కటి మాటలు రాస్తూ వస్తాడు ప్రియులారా. నా కన్నులు మీద చూచున్నవి కావు. ఏం చూస్తున్నవి నీ కన్నులు? నేను గొప్ప ధనవంతుడిని అయిపోవాలి, గొప్ప నేను ఆస్తిపరుని అయిపోవాలి, ఏమండి, లేదా గొప్ప నేను ఫ్లైట్ ఎక్కేయాలి, గొప్ప ఏం చేయాలా, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి ఊహించుకుంటుంటారు ప్రియులారా. ఊహించవద్దని కాదు, కానీ గొప్ప వాటందైనను చూడండి అక్కడ రాస్తాడు. ఏమని తెలుసా? ఓ అందని వాటందైనను నేను అభ్యాసము చేసుకున్నట్టు లేదు, ఆశ పడట్లేదని దేవుని వాక్యములో తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా, అహంకారంగా ఉండవద్దు మనం. అందుకే 75వ కీర్తన 4వ వచనంలో కూడా అహంకారులకు ఇదిగో మీరు అహంకారముగా ఉండవద్దు, ఇదిగో అహంకారులకు నేను దేవుడు తీర్పు తీస్తాడట. చదవండి ఒక మాట చదవండి. 75వ కీర్తన 4వ వచనము అక్కడ అద్భుతమైన మాట రాస్తాడు ప్రియులారా. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులను నేను ఆజ్ఞాపించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ ఇచ్చుచున్నాను భక్తిహీనులకట, భక్తి చేయని వారట. దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నాడు, ప్రభు సేవకుడు దేవుని వాక్యం చెప్తున్నప్పుడట ఏమనిపిస్తుందో తెలుసా? పొగరబట్టిన మాటలు, అబ్బా వీడు పెద్ద మాటలు చెప్తున్నాడు రా అనుకుంటారు. ఇవన్నీ కూడా ఏమండి, అహంకారానికి గుర్తు ప్రియులరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఏమంటాడో తెలుసా? నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. అక్కడ ఏమని రాశాడో తెలుసా? బంగారాన్ని కాపాడుకున్నాను, డబ్బుని కాపాడుకున్నాను, ఆస్తిని కాపాడుకున్నాను, ఏదో కాపాడుకున్నానని ప్రియులారా అపోస్తలుడైన పౌలు రాయలేదు, కానీ అక్కడ నా విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసమును కాపాడుకోవాలి, విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి, ప్రార్థనని గట్టిగా పట్టుకోవాలి, భక్తిని గట్టిగా పట్టుకోవాలి. అందుకే మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రియులారా, ఈ బెత్తడి సెల్లును నీవు జయించలేకపోతున్నావు, ఏమండి, ఈ కర్రపుల లాంటి సుట్టముక్క నీవు జయించలేకపోతున్నావు. పెద్ద శ్రమలు వస్తే, పెద్ద కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే, ఉపద్రవాలు వస్తే, వాటిని నీవు జయించగలవా? జయించలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కనుక ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యవనస్తులకు నేను హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాను. ఏమంటే పురుషులకు చాలా మంది స్పీడ్గా బైకులు తోలుతున్నారు, చాలా మంది ఇష్టానుసారంగా వెళ్ళినట్టు వెళ్తున్నారు, చాలా మరణాలు జరుగుతున్నాయి ప్రియులరా. ఇదిగో మీరు గనుక 60 దాటితే దేవుడు ఏమంటాడట తెలుసా? ఇక నా పూసి కాదురా అని అంటాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా 70 దాటితే ఇంకా నేను మర్చిపోతున్నాం మేము అని టాటా చేస్తాడట యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత ఒక్కొక్కడు బైకుల మీద వెళ్తూ ఉంటే ప్రియులారా, ఇదిగో ఒక్కొక్కరు అందరూ నన్ను మెచ్చుకోవాలి, నన్ను చూడాలనుకుని వెళ్తున్నారు. ఈరోజు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేవునికి స్తోత్రం. అందుచేత యవ్వన పురుషులు చాలా జాగ్రత్తగా బైకులు తోలాలి. యవ్వన చెల్లెమ్మలు కూడా నేను చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్త ఉండాలి తెలుసా? యవ్వనస్తులు పెళ్లి కాకముందే ఏమండి గర్భాలు ధరించి అపర్షన్ చేసుకుంటున్నారండి. సిగ్గు ప్రియులరా. దేవునికి స్తోత్రం. యవనస్తులు బుద్ధి తెచ్చుకొని చక్కగా మీ అమ్మా నాన్న వాళ్ళు చదువు పంపిస్తే చక్కగా చదువుకోండి, చక్కగా ఉండండి. ఇష్టం వచ్చినట్టుగా లేనిపోని ఆ ఫోనులు పట్టుకొని, ఫోనులు ఎవరి ఫోన్ అయితే ఆ ఫోన్తో చేయకండి. గడిచిన వారం మనం ఏ వాక్యం నేర్చుకున్నాము? గడిచిన వారము? పోయిన వారం ఏం నేర్చుకున్నాం? ఏమైనా గుర్తుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా గుర్తుందమ్మా? చక్కపరుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని విషయాలు చెప్పాను నేను? 3 విషయాలు చెప్పాను ప్రియులారా. 4వది 25వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనములో ఒక మాట రాయబడి ఉంటది, మీ దివిటీలను చక్కపరుచుకొనుడి. దివిటి హృదయానికి సాదృశ్యం. ప్రియులారా. ఈ హృదయాలు మనం చక్కపరుచుకొని బ్రతికితే, ఈ హృదయాలని మనం చక్కపరుచుకొని బ్రతికితే, ఈ మాటలు మనం చక్కపరుచుకొని బ్రతికితే, ఏమండి మన ఆలోచనలని చక్కపరుచుకొని బ్రతికితే, మన విశ్వాసాన్ని చక్కపరుచుకొని బ్రతికితే, ఏమండి తర్వాత మన భక్తిని, మన ప్రార్థన జీవితాన్ని, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని చక్కపరుచుకొని బ్రతికితే దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతంగా దేవుడు నిన్ను నన్ను మనం దీవించకపోతే, ఏమండి దేవుడు పక్షపాతి కాదు. ఆయన దగ్గర నమ్మకంగా ఉండాలి కానీ ప్రభు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే వాక్య సందేశం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. మొదటి సామ్యుయేలు గ్రంథంలో కరెక్ట్గా నేను తీశాను ప్రియులారా. 7వ అధ్యాయం, మొదటి సామ్యుయేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని మీకు ఆల్రెడీగా నేను చదివించాను. కానీ ఆ మాట నేను ఈరోజు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. త్వరగా మీరు బైబిల్ తీసి ఆ మాట చదవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ చక్కటి మాట మనకు కనిపిస్తుంది. సామ్యుయేలుకి ఉండవలసిన గుణాలు, సామ్యుయేల్లో ఉన్న గుణాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఇక్కడ చూడండి, అక్కడ ఏమని రాశాడు తెలుసా? సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. దేవునికి స్తోత్రం. సమూయేలు ఆయన ఎటువంటి గుణం కలిగిన వాడు, ఎటువంటి లక్షణాలు కలిగిన వాడు అని అంటే, సమూయేలు ఏంటి గుణం కలిగిన వ్యక్తి అంటే ఆయన ప్రార్థన పరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమి కలిగిన వాడాయన? ఏ గుణం కలిగిన వాడాయన? ప్రార్థన అనేటువంటి గుణాన్ని కలిగినటువంటి వ్యక్తి ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇకపోతే చెడుని విసర్జించిన వాడాయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు ఏమండి? ఫస్ట్ గుణమట ప్రార్థన పరుడు ఆయన. అంతకే మాత్రమే కాదు ప్రియులరా, ఆయనట మంచిగా ఏమండి భక్తి చేసేవాడట అండి. ఇంకా పోతే కదా ఆయన చెడుని విసర్జించిన వాడు ప్రియులరా. కానీ చెడు విడిచిపెట్టగలుగుతున్నావా? నీవు చెడుని విడిచిపెట్టగలుగుతున్నావా? విడిచిపెట్టలేకపోతున్నావా? అందుకే మొఖాలు వాడిపోయి ఉంటున్నాయి ప్రియులరా. సేవకుడు చెప్పితే సేవకుని మీద అసూయ, సేవకుని మీద సనుగుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెడుని మానుకోలేకపోతున్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా. సమూయేలు భక్తిపరుడు, సమూయేలు చెడుని విసర్జించిన వాడు, సమూయేలు ప్రార్థన పరుడు. సమూయేలు ఏమండి ఆ 3వ అధ్యాయములో రాస్తారు, 3వ వచనములో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని రాస్తాడు తెలుసా అండి? అక్కడ సమూయేలట దేవుని మందిరము
మందిరములో, దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. దేవుని మందిరములో ఏం చేస్తూ ఉండేవాడట ఆయన తెలుసా? దీపం ఆరిపోక ముందు, మొదటి సామ్యుయేలు గ్రంథములోనే 3వ వచనములో చూస్తే, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందిరమందున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడే పడుకునేవాడట. కానీ మనం ఎక్కడ పడుకుంటాం తెలుసా? అయ్యో ఈ సమయంలో వేడి కాబట్టి, చాలా ఉష్ణోగ్రత వేడి కాబట్టి స్లాపుల మీద పడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కడ పడుకుంటున్నాడట ఈయన? చదవండి, ఆ మాట చదవండి. సమూయేలు ఆయన చెడుని విసర్జించిన వాడు, ఆయన దేవుని మందిరంలోనే నివాసం చేసేవాడు, అక్కడే పడుకునేవారు. ఈ రోజు అయితే మందిరంలో కూడా వాక్యం వినడానికి వచ్చి పడుకొని పోతున్నారు చాలా మంది. సిగ్గు లేదు, లజ్జ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే మీరు చెప్పండి, నేను కూర్చొని వింటాను, జర్జగా వింటాను. నాకు మా ఆత్మీయ తండ్రి గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? సేవకుడు అవుతున్నావు కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి అన్నాడు నాకు. నువ్వు సేవకుడు అవుతున్నావు కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి అంటే, ఎలా వినాలి అయ్యగారు అని చెప్పి నేను ఆయన అడిగితే, చిన్నవాడు చెప్పిన వాక్యాన్ని వినాలని చెప్పాడు నాకు గుర్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు శేషులు స్రొగ్గీయులు ఆయన దేవదాస్ అయ్య గారు చెప్పారు నాకు. ప్రైజ్ ది లార్డ్. ఎంత వాడు చెప్పినా వాక్యమును వినాలన్నారు. మీరేమో నేను చిన్నవాడిని కాబట్టి, మీరు పెద్ద వాళ్ళు కాబట్టి ఈడి మాటలు మనమేం వినేదిరా అనుకుంటున్నారేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ సమూయేలుకి ఉన్నటువంటి గుణాలు నేను ఒకవేళ తర్వాత చెప్తాను. ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన చిన్నప్పుడే దేవుని స్వరాన్ని వినేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. మనమైతేవో చిన్నప్పటి నుండి దేవుని స్వరాన్ని మన పిల్లలకి నేర్పిస్తామండి. నేర్పించాం ఏవేవో. ఆ సెల్లిచ్చి ఈ బెత్తడి సెల్లుని నువ్వు జయించలేకపోతే బారుడి టీవీ నీ ముందు ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ఫిలిస్తీన్ల కోసం 2 మాటలు మీకు నేను చెప్పి ముగిస్తాను. ఎవరి కోసము? ఫిలిస్తీన్లు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీన్లు శత్రువులు. ఫిలిస్తీన్లు అనగా ప్రియులారా బలాత్కారులు. హల్లెలూయా. ఫిలిస్తీన్లు ఎవరు? బలాత్కారులు, వారు మూర్ఖులు, వారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా తిరిగి శత్రువులుగా నిలబడిన వారు. అందుకే ఇక్కడ రాస్తారు చూడండి ఏమని, సామ్యుయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించే ప్రార్థన స్థలములో, దేవుని మందిరములో, వాక్యము వినే స్థలములో ఉంటే నీ పక్షాన ప్రభు శత్రువుల పక్షాన విరోధంగా ఉండి మాట్లాడతాడు. అందుకు ఫిలిష్తీయుల కోసం ఈరోజు నేను కొన్ని మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు చాలా భక్తిపరుడు. ఆయనకున్న గుణాలు చాలా మంచి గుణాలు ఉన్నాయి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవాడు కాదు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎంత మాత్రమే కాదు, చెడుని విసర్జించినటువంటి వ్యక్తి, పాపమును ఒప్పుకున్నటువంటి వ్యక్తి. 7వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది మొదటి సమూయేలు గ్రంథంలోనే. అక్కడ రాస్తాడు అనమాట, పాపమును ఒప్పుకునేవాడు. ఈరోజు పాపమును ఒప్పుకోవడం కూడా చేత కాలేకపోతుంది దేవుని ప్రజలకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి అలాగా పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఏం పెట్టుకున్నామో ఇప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, ఇప్పుడు ఆది కాండంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మొట్టమొదటి ఆది కాండంలోనికి వెళ్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 26వ అధ్యాయములో మనం చూద్దాం ప్రియులరా. 26వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. చదవండి 12వ వచనం చదవండి. 12వ వచనం చదవండి. అక్కడ చక్కటి మాట టక్కుమని తీసి చదవాలా. 26 అన్నప్పుడు టక్కుమని తీసి రెడీగా ఉండాలా. చదువమ్మా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయేను. మీరందరూ గొప్పగా దీవించబడుదురుగాక. ఓ మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. నేను ఎలా పోయినా పర్వాలేదు, మీరు మంచిగా ఉంటే చాలు. మనం ఎలా పోయినా పర్వాలేదు. యేసు ప్రభు ఏమనుకున్నాడు తెలుసా? మనం ఎలా పోయినా పర్వాలేదు అనుకోలేదు. నేను ఎలా అయిపోయినా పర్వాలేదు. ఆయన కలువరి శిలువలో మన దరిద్రతను అనుభవించాడు ప్రియులారా. మన కోసమే, మనల్ని ధనవంతులు చేయాలని నేను కూడా కోరుకునేది అదే క్రీస్తు మనసు. మీరందరూ ధనవంతులు అవ్వండి, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, దేవునికి ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ధనం మీద ఆశ పడుకొని ఆనుకొని గనుక ఉన్నారనుకోండి, ఏమైపోతారో తెలుసా? భ్రష్టులైపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మెలకువ కోసం ప్రార్థన చేసుకొని లేచి, అయ్యా ఈరోజు ఆదివారం అయ్యా, దేవుని సేవకులు వాక్యం మాట్లాడుతుంటారు అయ్యా, నువ్వు మాతో మాట్లాడండి అయ్యా, మెలకు ఉండాలయ్యా, ఏ కునుకు రాకూడదు, ఏ నిద్ర రాకూడదని ప్రార్థన చేసుకోవడానికి చేత కాదు, మళ్ళా సనగడం మాత్రం చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిష్తీయులు అక్కడ చూడండి, అక్కడ ఇసాకు రాస్తున్నాడు, ఆ ఇసాకు ఆ దేశమందు ఉన్నవాడై ఆ విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను, యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఇసాకు ఎవరి కొడుకు? అబ్రహాం కొడుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి కొడుకు అమ్మ ఇసాకు? తెలుసా మీకేమైనా? తెలుసా ఇసాకు ఎవరు కొడుకో తెలుసా? ఎవరు చెప్పలేకపోతున్నారు? వాట్ ఈస్ ద రీజన్? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలిసి నువ్వు చెప్పట్లేదా, లేకపోతే వీడు అంతు చూద్దాం అనుకుంటున్నారా? చూద్దురు గాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారండి, ఉంటారు, చాలా మంది ఉంటారు. నేను చెప్తాను, ఇప్పుడు కనబడతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. జీవను దేవునికి స్తుతించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము కొడుకు ఇసాకు. ఈ ఇసాకు అబ్రహాం అట బావులు తవ్వించాడట. ఏం తవ్వించాడు? బావులు కుహి కారువికి తీసుకే. కుహి ఏనాకియాలి? పంట పండించడానికని దావీదాడ ఎవరు? ఈ అబ్రహాం అట తండ్రి తవ్విన బావులన్నీ కూడా ఎవరు వచ్చి పూర్తి చేశారట? ఈ ఫిలిష్తీయులు వచ్చి పూర్తి చేశారట. గడిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈ ఫిలిష్తీయులు వచ్చి పూర్తి చేశారట అండి. ఎవరు? ఈ తండ్రి అయిన అబ్రహాము తవ్వితే ఆ బావులన్నీ కూడా ఫిలిష్తీయులట కప్పేశారట. ఫిలిష్తీయులు ఏం చేశారు? మాట్లాడండి. ఫిలిష్తీయులు ఏం చేశారు? వాటిని అన్నిటిని పూడ్చివేశారు. బైబిల్లో పూడ్చివేశానని ఉంది, కప్పి పెట్టేశారట అండి. అప్పుడు మళ్ళా ఇసాకు, అయ్యో నేను ఎట్లా మరి నేను బ్రతకాలనుకుని ఆలోచన చేసి ఏం చేశాడంటే, తండ్రి కాలములో ఆ పూడ్చబడిన ఆ బావులన్నిటిని మళ్ళా ఇసాకు ఆ బావులన్నీ తవ్వి దేవి ఏం చేశాడంటే, అప్పుడట ఆ దేశంలో పంట విత్తనాలు వేసాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విత్తనాలు వేసాడట ప్రియులరా. విత్తనాలు వేస్తాడట, గొప్పగా పండేయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా పండేయట? పవను గొప్పవాడు అయిపోయాడట ఇసాకు. వాళ్ళ నాన్నగారు కాలములో తవ్విన బావులని ఫిలిష్తీయులు పూడ్చివేస్తే, ఆ కప్పి వేస్తే వాటిని మరలా ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఇసాకు మళ్ళా కష్టపడి మోకరిల్లి ప్రార్థన చేశాడు. బావి అనగా హృదయానికి సాదృశ్యం ప్రియులరా. నీ లోపల హృదయములో ఏ చెత్త ఉందో, ఏ పాపములు ఉన్నాయో, ఏ అపరాధములు ఉన్నాయో, ఏ దోషములు ఉన్నాయో, ఏ అవిశ్వాసం ఉందో వాటిని మరలా మనము తవ్వుకుందుము గాక. దేవునికి స్తోత్రము. అందుకే బావులు ఏం చేయబడ్డాయంట? పూడ్చివేయబడ్డాయి. ఈ హృదయం అనే బావిలు ఈ లోకములో అక్రమముల చేత, అన్యాయాల చేత, మోసముల చేత ఈ హృదయం అనే బావి మూసుకుపోయి ఉన్నాయి ప్రియులారా, కప్పబడిపోయి ఉన్నాయి ప్రియులారా. ఇవన్నీ కూడా ఇసాకు ఏమనుకున్నాడట అప్పుడు? అయ్యో నేను మరలా ప్రార్థన చేసుకోపోతే ఎలాగా, నేను మరలా భక్తి చేయకపోతే ఎలాగా, నేను ఎలాగా పంట వేసుకోకపోతే ఎలాగా, నేను ఎలాగా ప్రార్థన చేసుకోపోతే ఎలాగా, నేను ఎలాగా పాటలు పాడకపోతే ఎలాగా, నేను దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఎలాగా, నేను ఉపవాసం చేయకపోతే ఎలాగాని మరలా ఆయన బావులను తవ్వుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు తవ్వి ఆ దేశములో విత్తనాలు వేస్తాట, 100 ఫలమును కోసాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా 100 పంట కోస్తే వాడు అలా 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 ఆయన పెద్దవాడైపోయాడట, గొప్పవాడైపోయాడట. ఈ గొప్పవాడైపోయినప్పుడు ఇప్పుడు ఏమంటున్నారో ఫిలిష్తీయులు చూద్దాం. ఫిలిష్తీయులు కూడా మన మధ్యలో ఏలుబడి చేస్తూనే ఉన్నారు. వారి కోసం అందుకే ఫిలిష్తీయులు అనగా ఎవరో నేను చెప్తున్నాను ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 14వ వచనం చదువు. ఇప్పుడు 14వ వచనాన్ని చదవండి. అదే అధ్యాయములో 26వ అధ్యాయం, ఆది కాండము 26వ అధ్యాయము 14వ వచనం చదవండి. అతనికి గొర్రెల ఆస్తి. ఎవరికి? ఇసాకుకి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. సపర్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా. సంతోషంగా ఒకసారి ఒక హల్లెలూయా చెప్పండి. సంతోషంగా నవ్వుతూ చెప్పండి. హల్లెలూయా. నవ్వుతూ చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో అసూయ ఉన్నంత కాలం ఎవ్వరు ఎదగలేరు.
ఒకవేళ అసూయ ఉందేమో, భార్య భర్తకు, భర్త భార్యలు కూడా అసూయలు కలిగి ఉంటారు. నేరపోయి ఈమెని చెచ్చుకున్నాను రా, నేరపోయి ఈమెని చేసుకున్నాను, నేరపోయి కమ్మ దొంగ నాను మండితే ఏం తీసుకెళ్ళి అసూయ పడేవారు చాలా మంది లేకపోలేదు. ఈరోజు ఫిలిస్తీన్లు ఏమయ్యారట, ఈ యొక్క ఇసాకు మీద అసూయ పడ్డారట. ఒకవేళ అసూయ ఉందా, నీవు ఫిలిస్తీయుడివే. ఒకవేళ నీకు కోపం ఉందా, ఒకవేళ నీకు పగలున్నాయా, ఒకవేళ నీకు పంతాలున్నాయా, నీ ఫిలిస్తీయుడివే. ఒక్క మాట సేవకుడు గద్దిస్తే సేవకుని మీద అసూయ. మీరు ఫిలిస్తీన్లు. సేవకుడు మంచి చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులు 10 సార్లు చూస్తాం. అమ్మా పాస్టర్ గారు చూడు ఎలాంటి చెప్పుడు, మేము ఇచ్చిన కానుకే అసూయ. ఇది ఫిలిస్తీన్లు. ఫిలిస్తీన్లు ఎవరో నేను చెప్తున్నాను ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన నా దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయతో ఉన్నంత కాలము, అసూయ ఈర్ష పగలతో ఉన్నంత కాలము ఎప్పుడు నీవు అభివృద్ధి చెందలేవు. నీకు ఒకవేళ అభివృద్ధి చెందినట్టుగా ఉంటుంది. ఒకవేళ ప్రెసిడెంట్ గారిని చూసి అసూయ పడితే, ఒకవేళ సంఘ పెద్దను చూసి అసూయ పడితే, ఒకవేళ నన్ను చూసి అసూయ పడితే, ఈరోజు అసూయ ఎవరికి ఎక్కువ ఉంది తెలుసా? క్రైస్తవ బిడ్డలకే అసూయ ఎక్కువ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఏలియా మంచిగా పని చేసుకుని డబ్బు సంపాదిస్తే, తిమోతి మంచిగా సంపాదించి డబ్బు సంపాదిస్తే, బంగారం సంపాదిస్తే, అసూయ ఏమైపోతారట? అసూయ పడవారు తెలుసా? 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోబు గ్రంథములో బుద్ధి లేకట అసూయ పరుడు చచ్చెను అని రాయబడి ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి, చదివితే మంచిది. అలా మొక్కలు అత్త మొక్కలు మామ మొక్కలు అత్తమో చూసుకొని ఉండకూడదు. గుర్ర గోకేసుకుంటుంటారు. ఈ పిచ్చి ఆలోచనలు, దుష్టాలోచనలు. అందుకే ఎప్పుడు ఇక్కడ పట్టుకొని ఉంటుంటారు. ఇక్కడే వేస్తాడు సాతానుడు. ఈ నా ముఖం అందముగా ఉన్నది కదా, ఇది ఫిలిస్తీయురాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ పట్టుకొని ఉంటారు. ఎందుకు తెలుసా? అక్కడ ఒక బాణం వేస్తాడు అపవాది. నాన్న చదవండి 5వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం. దౌర్భాగ్యమును గూర్చి అమ్మా ఏడ్చుట వలన ఎవరట మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరు. దావీదు మహారాజు గొప్ప రాజు అయిపోతున్నాడు. సౌలుకి దావీదు ఏమవుతాడు? అల్లుడు. సౌలుకి దావీదు ఏమవుతాడు? అల్లుడు. దావీదుకి సౌలు ఏమవుతాడు? మామ. కానీ అసూయ పెట్టుకుని వెనకాల చంపేద్దాం, వీడు ఉండకూడదు, వీడిని ఉంచకూడదు, వీడు నాకంటే అభివృద్ధి చెందేస్తున్నాడు, నాకంటే పెద్ద కేకలు వేసేస్తున్నారు వీడి కోసం. అసూయ యేసు ప్రభుని అప్పచెప్పింది. దేని వలన? అసూయ వలనే ప్రధాన యాజకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అసూయ కొరకు నేను చెప్తున్నాను ఈరోజు. ఫిలిస్తీయులు ఎవరట? అసూయ పడ్డారట ఇసాకు మీద. పడండి, ఇప్పుడు నా మీద అసూయ పడినా పర్వాలేదు. ఆ కాలములో, ఆ ప్రాంతములో సమూయేలు ఉన్నంత కాలమట ఫిలిస్తీయులకు యెహోవా హస్తము విరోధంగా ఉందట. సేవకుడు ఈ స్థలములో ఉన్నంత కాలము ఏ దుష్టుడు మిమ్మల్ని ఏం చేయలేడు. ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరమ్మా? అసూయ తినేస్తుంది, మానసిక రోగాన్ని కలగజేస్తుంది అసూయ. 14వ అధ్యాయం సామెతల గ్రంథం చదవండి. అక్కడ ఏమని రాస్తాడు? 30వ వచనంలో ఏమని రాస్తాడు తెలుసా? సాత్వికమైన మనసు శరీరమునకు జీవమిచ్చును, మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాస్తాడు. మత్సరము అంటే అసూయ. మత్సరం అంటే ఏంటి? అసూయ. మత్సరం అంటే ఏంటి? అసూయ. అసూయ గల వారట అసూయ తేజ చచ్చిపోతారట. ప్రియులరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇసాకు మీదట చాలా ఏమండి ఫిలిస్తీయులు మనం వాళ్ళ తండ్రి కాలంలో ఉన్నప్పుడు బావులను పూడ్చేస్తే మళ్ళీ ఆయన దేవుకుని మళ్ళా పంట పండించుకుంటాడు వెధవా అని చెప్పాట. ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ ఫిలిస్తీయులు మళ్ళీ ఇసాకు మీద అసూయ పడుతున్నారట. జాన్సన్ ఒకవేళ పాట పాడుతున్నప్పుడు కీబోర్డు వాయించకపోతే, సరిగా ప్లే చేయకపోతే ఆయన మీద అసూయ. ఒకవేళ పేడు సరిగా కొట్టకపోతే ఆయన మీద అసూయ. ఆయన చెబుతానే ఉన్నాడు, ప్రియులారా మీరు పాడే పాటలన్నీ నాకు వాట్సాప్ చేయండి, నేను కూడా ప్రాక్టీస్ చేసి మీకు ఏం చేస్తాను తెలుసా? నాకైతే ఏమి కీబోర్డు ప్యాడ్ సరిగా వాయించాలే, వేరే వాళ్ళకి అసూయ. నేను మంచి వాక్యం చెప్తే ఈరోజు నేను చెప్తున్నాను ప్రియులారా, ఇది లైవ్ బయటికి వెళ్తుంది. హల్లెలూయా. క్రైస్తవులు ఎక్కువ అసూయ పరులు ఉన్నారు.
ఎవరు ఎక్కువ అసూపరులు ఉన్నారు తెలుసా? లోకములో ఉన్న మనుషులు కాదండి, క్రైస్తవ బిడ్డలే, దేవుని బిడ్డలే ఎక్కువ అసూపరులు ఉన్నారు. అందుకే అసూయ మానేయండి. అసూయ మానకపోతే అసూయ చేత చచ్చెదరు. ఈ సౌలు అసూయ పెట్టుకొని తిరిగాడు, దావీదు మీద అసూయ పెట్టుకొని తిరిగాడు. చివరికి సౌలు ఏమైపోయాడు? తనకు ఉన్న పరిపాలన రాజ ఉద్యోగము నుండి తొలగించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు రాజు ఎక్కడికి వెళ్ళాడు? నీవు గనుక అసూయ పడితే, ప్రైజ్ ది లార్డ్, గెలిస్తే గెలవాని, ఎవడైనా నీకు పోటీగా వస్తే గెలిస్తే గెలవాని అసూయ పడకు. ఒకరోజు ప్రభువా ఆయన్ని గెలిపించావు, నీకు స్తోత్రం. నాలో ఏ తప్పిదములు ఉన్నాయో, పొరపాట్లు ఉన్నాయో అయ్యా నన్ను క్షమించు, నెక్స్ట్ సారి నేను గెలుస్తానని చెప్పి మీరు విశ్వాసం కలిగి అసూయ పడకుండా ఉండండి. అప్పుడే గెలుస్తారు. అసూయ పడేవారు ఎవరు? ఫిలిష్తీయులు. పగలుంచుకునేవారు ఎవరు? ఫిలిష్తీయులు. బలాత్కారం చేసే వాళ్ళు ఎవరు? ఫిలిష్తీయులు. ఈరోజు కూడా చాలా మందిని బలాత్కారంగా చేస్తుంటారు. భార్య భర్తలు కూడా బలాత్కారంగా ఉంటుంటారు. ఇది నేరపు, ఈరోజు చూస్తే ఇది కన్ను శృంగని కట్టే. అసూయత చచ్చిపోతున్నారండి చాలా మంది. యేసు ప్రభుని సిలువ వేయడానికి గల కారణం ఏంటి తెలుసా? అసూయ. మత్తయి సువార్త 27వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఒకసారి 13-15 చదువు. వాక్యాన్ని పట్టుకొని బ్రతకండి. లోకములు ఎన్ని ఉన్నా పోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని పట్టుకొని బ్రతకండి. ఏవేవో పట్టుకొని బ్రతకండి ప్రియులారా. అసూయలను, ద్వేషాలను, కక్షలను, క్రోధలను గలతి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాస్తాడు. వాటి అన్నిటి కొరకు చదువుతారా ఒకసారి? కొరింథీ పత్రికలో 3:3లో కూడా రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి ఒకసారి. గలతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటాయి చూడండి. తక్కువని తీసి చదివితే కదా, మనకు ఆ గుణం లేదనమాట. ఆ గుణం లేదు మనకి. చెప్తే పాస్టర్ గారు తిడుతున్నారు అంటారు. మీకు తిట్టకుండా ఎక్కడ బుద్ధి రాదు, మీకు తర్వాత తెలుస్తుంది. మీకు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామాతురతం, ఇంకా కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మతతలు, అల్లరితో ఇవన్నీ కూడా ఫిలిష్తీయుల వాళ్ళవే. మనం ఆదివారం పూట బాలికోటికి వెళ్ళిపోతాం. అల్లరితో కూడినవన్నీ కూడా ఫిలిష్తీయులు ఇవన్నీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ సినిమా డాన్స్ ఫిలిష్తీయులు ఇవి. వారెవరు? ఫిలిష్తీయులే. అటువంటి కార్యాలు చేసేవారు, అటువంటి మార్గాల గుండా నడిచేవారు ఫిలిష్తీయులు. వాళ్ళు ఫిలిష్తీయులు. వ్యభిచారం చేసుకుంటూ, పాపం చేసుకుంటూ, విగ్రహారాధన చేసుకుంటూ, ఏవేవో రకరకాలు అల్లరితో కూడినవన్నీ చేసేవారు ఫిలిష్తీయులు. వీళ్ళంతా ఫిలిష్తీయులు అసూయ, ఇస్సాకు మీద అసూయ పడుతున్నారు. అసూయ వలన చచ్చిపోతాం, అసూయ వలన బోల్డ్ అనే వాక్యాలు ఉన్నాయి ప్రియులారా. నేను ఇప్పుడే రాసుకున్నాను. నేను రాసుకునే వాక్యం చెప్తాను, ప్రిపేర్ అయ్యి వాక్యం చెప్తాను. నేను దాయను. కంఠస్థం చేసిన వాక్యాలు కూడా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఎవడైనా భక్తి చేయకపోతే, ఒకవేళ ఎవడైనా ప్రార్థన చేయకపోతే, ఒకవేళ ఎవడైనా మందిరానికి రాకపోతే అసూయ పడకు. అందుకే మీరు వ్యసనములు పడవద్దని రాస్తాడు కీర్తన గ్రంథములు. ఎవరు కనిపించినప్పుడు, మీ ఎదుట అలా భక్తిహీనులు కనిపించినప్పుడు వ్యసన పడవద్దు అని రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పడవద్దని రాస్తాడు? మీ ఎదుట అలా ఎవరు కనిపించినప్పుడట వ్యసన పడవద్దు అని రాస్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఏం పడవద్దని రాస్తాడు? వ్యసన పడవద్దు. నీ ఎదుటల వాళ్ళు కనిపించినప్పుడు, భక్తిహీనులు నీ ఎదుటల కనిపించినప్పుడు నీవు వ్యసన పడకుమా అని చెప్పి దేవుని వాక్యం చెలివి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 37వ అధ్యాయం. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయి వారిని చూసి మత్సర పడకుము. మత్సర అంటే అసూయ. మత్సర అంటే ఏంటి? చెడ్డగా చూడడం అన్నమాట. ఇలాగా బప్పరియం చేయి, అదే మత్సరం, అదే అసూయ, అదే అసూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసూయ పడకండి. ఈ రోజు నుండి అయినా అసూయ మానేయండి. అసూయ గనుక ఉందా నువ్వు ఎప్పుడు అభివృద్ధి చెందలేవు.
అభివృద్ధి చెందలేమండి. ఈ సౌలు ఈ దావీదు మీద అసూయపడ్డారు కాబట్టి ఈయన ఏమైపోయాడు తెలుసా? రాను రాను నిరసిల్లిపోయాడు. దావీదు అంతకంతకు ప్రభవిల్లిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఈ దావీదు మీద సౌలు ఏమైపోయాడు? అసూయ. వీడు రాజు అయిపోతాడట, వీడు ఇది అయిపోతాడట, అది అయిపోతాడట. అసూయతో ఉన్నవాడు ఎప్పుడు వర్ధిల్లలేరు. కుటుంబంలోనే ఏలుబడి చేస్తుంది. ఆ యోబు గ్రంథంలో రాస్తాడు. ఎక్కడ లెక్క పెడతారు అంట తెలుసా? 21:21 యోబు గ్రంథంలో రాస్తాడు తెలుసా అండి? ఏమని రాస్తాడు తెలుసా? ఎక్కడ నుండి వస్తారట? మనల్ని పితురు పెట్టే మనుషులట కుటుంబము నుండే. ఎక్కడ నుండి వస్తారట? కుటుంబము నుండే. నా ఇంటి వారి లెక్క చదువనమ్మా ఒకసారి. 21 చదువు బాబు. తాము తప్పిపోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? ఎందుకు ఇంటిలో వారికి ఎందుకు చింత చెప్పు? ఇప్పుడు ఉదాహరణకు మా జాన్సన్ వాళ్ళకి ఎందుకు చింత చెప్పు? భార్య భర్తలకి ఏమైనా గొడవలు ఉంటేనే కదా, అప్పుడే కదా చింత వాళ్ళకి. ఇంటి దగ్గరే చింత ప్రారంభం అవుతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఫిలిష్తీయుల్ని పెట్టుకుని చుట్ట తాగేవాడు ఫిలిష్తీయుడే, అబద్ధాలు ఆడేవాడు ఫిలిష్తీయుడే, మోసం చేసేవాడు ఫిలిష్తీయుడే. దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవారు, దూషించేవారు, అసూయ పడేవారు, వీరందరూ కూడా ఫిలిష్తీయులే. అలాంటి శ్రమలు రావటండి. కరువు వస్తుందట. బైబిల్ చెప్తుంది, నేను కాదు, బైబిల్ చెప్తుంది. కరువు తినడానికి తిండి కాదట, ఈ వాక్యం దొరకని కరువు వస్తుందట. ఇప్పుడు మీకు అర్థం కాదు. రొకత్తపట ఏనేచి వెచ్చి ఓజితే మంచి అప్పుడు అర్థమైనే, అప్పుడు గుర్తుకొస్తాడు సేవకుడు, అప్పుడు గుర్తుకొస్తాడు. అంతవరకు గుర్తురారు. అసూయలే పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఒళ్ళు నిండా అసూయే. అందుకే మన అసూయ చేతన కాబట్టి యేసు ప్రభుని ఎక్కడ పొడిచారు? బల్లెపోటు ఇక్కడే పెట్టుకొని బ్రతికారు కదండి. ఇక్కడే పెట్టుకున్నారు. కుళ్ళంతా ఇక్కడే పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్ఎంజి వాక్యం వేసి పలక కచ్చి వెంజి నడిచికే చాలా మంది లేకపోలేదు. ఈరోజు సరి చేసుకుని బ్రతకండి, దిద్దుకొని బ్రతకండి. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, ఈ సమయంలో ప్రభువా ఫిలిష్తీయుల కొరకు మేము కొన్ని మాటలు నేర్చుకొని ఉన్నాం దేవా. ఇదిగో ఫిలిష్తీయులు ఇస్సాకు మీద అసూయపడిరి అని మీరు తెలియచేస్తున్నారు ప్రభువా. మాలో ఉన్న అసూయ, మాలో ఉన్న కక్షలు, మాలో ఉన్న క్రోధాలు, నాలో ఉన్న క్రోధం, నాలో ఉన్న కోపం, నాలో ఉన్న గర్వం, నాలో ఉన్న అహంకారం అని తీసివేయండి ప్రభువా. ప్రభువా అయ్యా, ఇదిగో 21-22 తారీఖులో జగుదర వలసలో జరుగుతున్న మీటింగ్ సభల్లో ప్రభువా అద్భుతంగా బలమైన సాధనగా వాడుకొందురుగాక. నీ దీనదాసులను ప్రభ మరుగు చేసి మీ పరలోకపు వాక్య ప్రత్యక్షత యేసు నామములో అనుగ్రహించబడునుగాక. సహాయం చేయండి ప్రభు, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్.